ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం అండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. 119వ కీర్తన 105వ వచనం చూసుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును. చూసారా, మన పాదములకు ఆయన వాక్యం దీపముగా ఉందంట. మన పాదములు అటు ఇటు చీకటిలో తొట్టిల్లకున్న ఆయన వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నదంట. ఎంత చక్కటి మాటలు ఇవి. దాని కింద వచ్చినమండి. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకును వెలుగై ఉన్నది. త్రోవకు వెలుగై ఉన్నది. ఆ ఎలుగులో మనం నడుచుకునే వారిముగా, ఎలుగును కూడా త్రోవను కూడా ఆయన వెలుగు వేరుపాటు చేస్తుందంట. ఎవరి ఎలుగు? దేవుని ఎలుగు. ఆయన వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదని భక్తుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదండి, ఆ వెలుగే నాకు త్రోవను చూపిస్తుంది. ఆ త్రోవలోనే నేను నడుచుకుంటున్నాను అని చెప్తున్నాడండి. చీకటిలో ఏ పని చేయగలమా? మనం చేయలేము. చీకటిలో ఏమన్నా కనిపిస్తుందా? కనిపించదు. ఆ చీకటిలను పోగొడటానికి ఈ ఎలుగైన దేవుడు మన యొద్దకి వచ్చి ఉన్నాడండి. ఈయన ఎలుగై వచ్చాడు మనకి. మన జీవితాలను కూడా వెలిగిస్తున్నాడు. ఇటు వెలుగును బట్టి, ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? మరి ఈ ఎలుగులు మనం జీవితకాలం ఉందామా? ఈ మహిమను మనం ధరించుకుందామా? ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉందామా? చిన్న ప్రార్థన అండి. మరి ఈ సమయంలో మరి ఇటు వాగ్దానాన్ని బట్టి ఈ మాటలు మన హృదయం ఫలించిన స్తోత్రములు ప్రభు నాయన. ఇటు మాటలలో ఇటు ఎలుగులు మేము నడుచుకోవటానికి నీ కృప మాకు దయచేయమని అడుగుతున్న సహాయం చేయి తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.